హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు బ్యాలెన్స్ చెక్ చేస్తే లక్షల రూపాయలు ఇలా కూడా అదేందనేది ఆ వీడియో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేశంలోనే ఆన్లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రజలు మోసం చేస్తున్నారు. బ్యాంకుల పేర్లతో మోసాలు, డిజిటల్ అరెస్టులు, పేరు అవమానాలు, దగ్గర లక్షల రూపాయలు కాలజేయడం వంటి ఘటనలు ఈరోజు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో పండగ ఆఫర్స్ అంటూ కొందరు, ప్రభుత్వ పథకాలంటూ కొందరు అమాయక ప్రజలకు ఆశ చూపించి డబ్బులు దోస్తున్నారు. తాజాగా పీఎం కిసాన్ పథకం కింద ప్రయోజనాలు అందుకుంటున్నట్టు వాట్సాప్ మెసేజ్లు బురిడి కొట్టించిన ఉత్కంఠం హైదరాబాద్లోకి వెలుగు వచ్చింది. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయని పేర్కొంటూ హైదరాబాద్లోని ఓ వ్యక్తి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దీంతో తన మొబైల్కు వచ్చిన ఓటీపీ కూడా షేర్ చేశాడు. ఇంకేముంది, క్షణాల్లో అతని అకౌంట్ నుంచి 1.9 లక్షల మాయమయ్యాయి. చివరకు మోసపోయానని తెలుసుకున్న బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేస్తున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాధారణకు ఆధారంగా చేసుకొని డిఎఫ్ పేక్ వీడియోలు, వాయిస్ క్లోజింగ్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తుంది. ప్రజలు మోసం చేయడం మరింత ఆందోళనకరంగా మారింది. కాబట్టి వచ్చే కాల్స్, మెసేజ్లు పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. పీఎం కిసాన్ విషయంకి వస్తే ఈ పథకాన్ని 2019 సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి నుంచి రైతులకు పంట సాయం సంవత్సరానికి 6,000 రూపాయలను ఇస్తున్న దేశంలోనే అర్హులైన రైతులందరికీ ఈ స్కీమ్ లబ్ధిదారు పొందుతున్నారు. మొత్తం 3 విడతల్లో 6,000 రూపాయలను రైతు అకౌంట్లోకి జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం. ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి సమయంలో ప్రతి విడతలో ఎకరానికి 2,000 చొప్పున కేంద్ర ఈ ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. ఇప్పటికీ 18 విడతల డబ్బులు రిలీజ్ చేశారు. ఇప్పుడు రైతులంతా 19వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ 19వ ఇన్స్టాల్మెంట్ డబ్బు కొత్త సంవత్సరం కానుకగా ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.